ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వార ఫలితాల్లో 23 జూన్ నుంచి 29 జూన్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథున రాశిలో రవి, బుధ, శుక్రులు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు, మనకి ఈ యొక్క కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు ధనస్సు నుంచి మీన రాశి వరకు ఈ వారం మొత్తం సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ అంశాల్లో మీరు కాస్త జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని, మరియు ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ గ్రహారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి రాశిలో శని యొక్క సంచారము, 3వ స్థానంలో కుజుడు అనేటువంటిది కాస్త ధైర్యాన్ని, సాహసాన్ని, తెగింపుని, ఎలాగైనా సరే సాధించగలనేటువంటి పట్టుదలాన్ని ఇస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరగనుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో, 4వ స్థానంలో ఏదైతే గ్రహం ఉందో, ఈ 4వ స్థానాధిపతి శుక్రుడు ప్రధానంగా 5వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఇంటీరియర్ డిజైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి చూసుకున్నట్లయితే. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫ్యాషన్ డిజైనింగ్స్ చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది. ఇక ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఉంది దశమ స్థానం మీద, కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది చెప్పాలంటే. సహజంగానే ఎల్నాడ్స్ నడిచేటప్పుడు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శారీరక శ్రమ తగ్గడం కోసం రెగ్యులర్గా మీరు ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం ఎక్కువగా చేస్తూ ఉండండి. కాస్త ఈ 12వ అధిపతి రాశిలో ఉన్నందుకు కాస్త ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాకపోతే 12వ అధిపతి రాశిలో ఉండడం అనేటువంటిది విదేశీ ధనయోగాన్ని కూడా సూచిస్తుంది. మరియు అదేవిధంగా విదేశీ పెట్టుబడులు కూడా చేయడము, తద్వారా మీకు కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది కూడా యోగిస్తుంది. కాకపోతే ఈ 3వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త స్ట్రాంగ్గా కొన్ని విషయాలు చెప్పడం వల్ల కూడా కొన్ని సంబంధ బాంధవ్యాలు కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. అందులో ముఖ్యంగా 26, 27 తేదీలు ఏవైతే ఉన్నాయో, 26th and 27th చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్లీ మీకు చూపిస్తున్నటువంటిది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 26, 27 తేదీలు పర్ఫెక్ట్గా ఏదైనా అంటే రుణ సంబంధించినవి, అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. 28, 29 తేదీలు కనుక గమనించుకున్నట్లయితే 28, 29 తేదీలు కాస్త ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయంలో, అదేవిధంగా ఏదైనా ఆన్లైన్లో కొంతమంది తెలియక కొన్ని చేస్తూ ఉంటారు. అంటే షేర్ మార్కెట్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్, ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళకండి. వాటి మూలంగా నష్టం జరిగేటువంటి యోగం చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ప్రధానంగా మీరు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, ఏల్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవి నడుస్తున్నప్పుడు మనకి ఏ పనులు అవ్వవు, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాము అనేటువంటిది ఉంది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అయితే ఖచ్చితంగా కొంత పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ శని అనేటువంటిది కర్మకారకుడు. కాబట్టి ఒక కర్మని పదే పదే చేయవలసి రావడము, లేకపోతే ఎక్కువ రోజులు దాని గురించి వెయిట్ చేయాల్సి రావడం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి,
సక్సెస్ ఇవ్వకుండా ఉండడము అనేటువంటి శని కారకత్వం కాదు. ఆయన కారకత్వమే సక్సెస్ ఇవ్వడం. ఎందుకు అంటే మీరు గమనించండి, ఏ రాజకీయ నాయకులు పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, మీరు తీసుకోండి, వాళ్ళ జాతచక్రాలు తీసుకోండి. వాళ్ళు గెలిచిన 99% ఆఫ్ కేసెస్ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శనిలోనే గెలిచారు. పిఎం మోడీ గారు వృశ్చిక రాశి, ఏలినాటి శని 2 సార్లు. అదేవిధంగా ఇప్పుడు గెలిచినా సరే అర్ధాష్టమ శని. అలాగే జగన్ గారు అష్టమ శని సమయంలో గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ఏలినాటి శని నడిచేటప్పుడు వాళ్ళు సీఎంలు అది అయ్యారు. అంటే దీని అర్థం ఏంటంటే శని యొక్క కారకత్వం ఎప్పుడూ కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఏదొచ్చినా కూడా మిమ్మల్ని ఓడించడం ఆయన కారకత్వం కాదు, మిమ్మల్ని గెలిపించడమే ఆయన కారకత్వం. మిమ్మల్ని గెలిపించడానికి కాస్త శ్రమనిస్తాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్లోకి వెళ్తున్నాం అన్నప్పుడే ఎక్కువగా బాగా ఆలోచిస్తాం, దీని నుంచి ఎలా బయటపడాలని. అప్పుడే బాగా నేర్చుకుంటాం. అంటే హీ ఈజ్ ద టీచర్. అంటే మనకు ఒక పాఠం నేర్పడానికి, జీవితం ఏంటో తెలపడానికి మాత్రమే ఆయన యొక్క స్థితి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాల్లో ఏదో అవుతుందనేటువంటి భావన నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను, అమ్మో ఇది ఉంది, నేనేమీ చేయలేనేమో అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది పూర్తిగా రాంగ్. ఎక్కడా శాస్త్రంలో అలా లేదు. మరి దీనికి ఏమిటి పరిహారము? మొట్టమొదటిగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఏమిటది? మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, ఉదయం పెందరాలే లేవాలి, వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. మీ కిందన పనిచేసే వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఏదో ఒక ధన రూపేనో, వస్తు రూపేనో, వస్త్ర రూపేనో దానం ఇస్తూ ఉండండి. అదేవిధంగా శని త్రయోదశులు, శనివారాలు వీలున్నంత మటుకు శనికి తైలాభిషేకం చేయడం లాంటివి చేస్తూ ఉండండి. గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎంత శ్రమిస్తూ ఉంటే శని యొక్క ప్రభావం అంత తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శ్రమకారకుడు, ఉద్యోగకారకుడు, లాభాల కారకుడు ఆయన. బికాజ్ ఆఫ్ 10th and 11th లార్డ్షిప్ ఆయనకు వచ్చింది కాబట్టి. దీంతో పాటు ఒక మంత్రం చెప్తాను. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. ఇక దీంతో పాటు ఇంకొంతమందికి ఇంకొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటి? నాకు కాలసర్పదోషం ఉందండి, ఏమీ కలిసి రాదేమో. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు 140 ప్రెసిడెంట్ల జాతకాలు నేను చూశాను. వాళ్ళకి కాలసర్పదోషం ఉంది, దేశాలను మొత్తం వాళ్ళు పాలిస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? కాలసర్పదోషం ఇండివిజువల్ చార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, దేశకాల పరిస్థితుల మీద ఉంటుందని శాస్త్రంలో ఉంది. మరి ఎంతో కొంత అన్ని గ్రహాలు దగ్గరికి వచ్చేసాయి కదండి, ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. చక్కగా రాహుకేతువుల దగ్గర దీపారాధన చేసుకోండి. కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయనే చూసుకుంటాడు. మీకు కాలసర్పదోషం ఉన్నా, ఏ దోషం ఉన్నా కూడా. ఇది కాకుండా సర్పదోషం అని ఉంటుంది. అప్పుడు మాత్రం కాస్త మీరు రాహుకేతు పూజ చేస్తూ, మీరు అంటే ఏం లేదు, ఓవర్ యాంగ్జైటీ, కోపం రావడం, సడన్గా కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో సడన్ మార్పులు రావడం జరుగుతుంది సర్పదోషం వల్ల. దీనికి ఏం టెన్షన్ పడక్కర్లేదు. సర్పసూక్తం చదువుకోండి. చక్కగా మీరు నవగ్రహాలు రాహుకేతుల దగ్గర దీపారాధన చేస్తూ రావి చెట్టు చుట్టూ ఎక్కువ ప్రదక్షిణాలు చేయండి సర్పదోషం ఉన్నటువంటి వారు. శాస్త్రం, జ్యోతిశాస్త్రం ఎందుకుంది అంటే మనల్ని భయపెట్టడానికో, మనల్ని అజ్ఞానం వైపు నెట్టడానికో కాదు. మీరు ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దానికి ఖర్చు అవ్వదుగా మీకు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటారు, పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేస్తారు మన శాస్త్రాల్లో ఉన్నట్టుగా. చేయండి, సింపుల్. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి జన్మజాతకంలో ఏ దోషం ఉన్నా, ఎటువంటి అద్భుతమైన యోగం ఉన్నా, దోషము తగ్గాలన్నా, యోగం అద్భుతంగా ఫలించాలన్నా మనము చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, అమ్మ నాకు ఈ గ్రహాలు, ఈ తత్సంబంధించిన యోగాలు ఇవేమీ నాకు తెలియదు, కేవలం నా కర్మను నేను ధర్మబద్ధంగా చేస్తూ నీ యొక్క పాదాలను ఆశ్రయించడం మాత్రమే నాకు తెలుసు, నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇవేమీ తెలియవు అనుకోని మీరు కనుక అమ్మవారిని నమ్ముకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% అమ్మే చిన్న పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటుందో అమ్మ అలా చూసుకుంటుంది. కాబట్టి ఇది చేయండి. నిత్యము లలిత చదువుకోండి, ఉదయం సాయంత్రం, ఖచ్చితంగా బాగుంటుంది. అది కూడా నాకు నోరు తిరగదండి అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తే అందులోనే సకల దేవతలు ఉన్నారంటారు. చక్కగా నీరు తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి, ఆయనే సమస్తము చూసుకుంటాడు. కాకపోతే సూర్య ఉపాసన చేసేటువంటి వారు పొరపాటును కూడా ఆదివారాలు కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే, స్త్రీని కలవకపోవడము,
మధువు మాంసము ఆదివారం ముట్టకూడదు. అదేవిధంగా తైలము తలకి రాసుకోకండి తైలాన్ని, నూనెని. ఇది చేయండి, ఖచ్చితంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.